వీరపట్నం అఖండ ట్రస్ట్ మహాసంకల్పం హరివర అఖండ క్షేత్రం వీరపట్నం రంగారెడ్డి జిల్లా 104 అడుగుల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి సంకల్పం వీరపట్నం పెద్ద చెరువు కొనకట్ట కుండల ప్రభాపటలీ కృతకపోలమౌక్తికం చారుహేమ కదళీ వనాంతరే భావయామి పవమాననందనం ఆంజనేయమతి పాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున వీరపట్నం అఖండ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ముఖ పుస్తక సత్సాంగత్య సమావేశానికి విచ్చేసినటువంటి సహృదయులందరికీ, భక్త హృదయులందరికీ, భగవద్బంధువులందరికీ కూడాను నమస్కారాలు. శ్రీ రామచంద్ర స్వాముల వారి మంగళాశాసనాలు. వీరపట్నం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 104 గ్రామాలని పురస్కరించుకొని వారందరి యొక్క ప్రాతినిధ్యం దాంట్లో ఉండేటట్టుగా, వాటికి ప్రతీకగా 104 అడుగుల భారీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మాణం చేయడం కోసం చేసినటువంటి ఈ సంకల్పం చాలా బృహత్తరమైనటువంటిది. అంతకంటే ముందుగా ఈ 104 గ్రామాలలో సకాలంలో, అంటే ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో, ఒక నిర్ణీతమైనటువంటి పూజా విధానంతో అందరూ కూడా హనుమాన్ చాలీసా చేయడము, పారాయణాలు చేయడము, హారతులు ఇవ్వడము, ఇదంతా ఒకే సమయంలో జరిగేటువంటి ఒక కార్యక్రమము. ఇది నిజంగా బృహత్ ప్రణాళిక. ఇది భక్తి నిర్మాణ కార్యక్రమం అంటారు. విగ్రహ నిర్మాణ కార్యక్రమానికంటే ముందు భక్తి నిర్మాణ కార్యక్రమాన్ని జరగడం అనేటువంటి ప్రణాళిక చాలా అత్యద్భుతమైనటువంటిది. దీంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినటువంటి పెద్దలందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నిజంగా ఈ కరోనా మహమ్మారికి పరిహారంలాగా ఉంటుంది, మన కార్యక్రమానికి ప్రచారంలాగా ఉంటుంది, మన హైందవ సమాజానికి ఇది గొప్ప ఉపకారంలాగా ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వారందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ కార్యక్రమంలోకి ప్రవేశిస్తున్నాను. మహర్షి వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి ఆ శుభతరుణం ఎలాంటిదో తెలియదు, కానీ ఆ రామాయణ కథా మాధుర్యానికి, శ్రీ రామచంద్రుల వారి గుణ గాంభీర్యానికి, కళ్యాణ గుణ ఔదార్యానికి ముగ్ధులు కానివారంటూ లేరు. కవులు, రచయితలు, కళాకారులు, విమర్శకులు, ధార్మికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు వీరందరూ కూడాను ఆనందపడ్డారు, అబ్బురపడ్డారు, ఆశ్చర్యపడ్డారు, తన్మయులయ్యారు అని చెబితే అతిశయోక్తి కాదు. సుమారు 12 లక్షల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి శ్రీమద్ రామాయణ కావ్యం ఏదైతే ఉందో ఈనాటికి కూడా నిత్య పారాయణ గ్రంథంగా మన భారతదేశం ఇంటింట మనకు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అది చదివినటువంటి వారు, అంటే ఇప్పుడు మనలో కూడా ఎవరైనా చదివితే, అంటే ఇది ఒక ప్రశ్నకు సమాధానం కూడా. ఏమిటి ఆ ప్రశ్న అంటే, అసలు ఇన్ని రామాయణాలు ఎందుకు అనే దానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సమాధానం. ఏంటంటే, మనం కనుక ఈ రోజున ఇప్పుడు గోరఖ్పూర్ వాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని సంపూర్ణ పుస్తకంగా వేశారు, తర్వాత రామకృష్ణ మఠ్ వాళ్ళు కూడా వేశారు. మీరు ఆ వచన కావ్యాన్ని చదివినప్పటికీ కూడాను ఆ వచన రామాయణాన్ని చదివితే తప్పకుండా మీకు కూడా రామాయణం గురించి ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తోంది. అప్పుడు మీరు కవులే కావచ్చు, కళాకారులే కావచ్చు, జానపదులే కావచ్చు, విమర్శకులే కావచ్చు. ఈ విధంగా వెలిసినవే ఎన్ని వేల రామాయణాలు. అయితే భారతదేశం అంతటా ఎన్ని వేల రామాయణాలు ఉన్నప్పటికీ కూడా వాల్మీకి రామాయణ స్థానమే పూజనీయమైనది. ఆ తర్వాత మనం ఆలోచిస్తే శ్రీ రామచరిత మానస్ మనకు ఆ కోవలోకి వస్తుంది. అంత పూజనీయమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గ్రంథం. రామచరిత మానస్ సంతు తులసీదాస్ గారు విరచిస్తారు. ఆయన 15వ శతాబ్దికి చెందినటువంటి వారు. 15వ శతాబ్ది అంటే 14వ శతాబ్దిలో 97లో జన్మించి 16వ శతాబ్దిలో 23లో పరమపదించారు వారు. అంటే దాని అర్థం ఏంటంటే సంపూర్ణ 126 సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావురాయన. ఆయన రచించారు రామచరితమానస్. వారే రచించింది ప్రతి ఇంట ప్రతి నోట ప్రతిరోజు కూడా పారాయణం చేయబడుతున్నటువంటి
ఈ హనుమాన్ చాలీసా. అయితే చాలామంది ఈ చాలీసా మొదలైనటువంటి కొన్నింటిని మన భాషలోకి, అంటే మాతృభాషలోకి అనువదించుకొని మనం పాడుకుంటే బాగుంటుంది అనేటువంటి ప్రయత్నాలు జరిగాయి కూడా గతంలో. ఇది సరైనదా కాదా అంటే దీనికి ఒక చిన్న విషయాన్ని మనం గమనించవలసి ఉంటుంది. భగవద్ ఆవేశము, భగవద్ ఆదేశము అని ఇవన్నీ కూడా ఎలా రాయబడతాయంటే మహానుభావులు భగవద్ ఆదేశం ద్వారా రాస్తారు. వాటిని మీరు అంటే మీ మనసులోకి తీసుకొచ్చుకొని మీరు రాయబడేది ఏదైతే ఉంటుందో అది మీ అనుభూతి అవుతుంది తప్ప అది భగవద్ ఆదేశము ఆవేశము అవ్వదు. అలా రచించింది కాబట్టి దానికి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం ఎవ్వరం కూడా భర్తీ చేయలేం. అంతేకాకుండా ఆ అనుభూతిని మనం ఇవ్వలేం. కనుక హనుమాన్ చాలీసా ఆ భాషలోనే తులసీదాసు గారు రచించినటువంటి విధానంగానే అదేవిధంగా గానం చేయడం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి, ఉదాత్తమైనటువంటి, ప్రయోజనాత్మకమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం గమనిస్తే సంత్ తులసీదాస్ గారు శ్రీమద్ రామాయణాన్ని రచించే కంటే ముందు హనుమాన్ చాలీసాను రచించారు. హనుమాన్ చాలీసాని ఎందుకోసం రచించారు? వారు రామాయణం రచిస్తున్నాననే ఉద్దేశంతో రచించారు. సంత్ తులసీదాస్ గారి చరిత్రను మనం కొంత గమనించాలి. వారి భార్య పేరు రత్నావళి. ఆమె చాలా సౌందర్యవతి. తులసీదాస్ గారు ఆమె సౌందర్యానికి పరవశుడైపోయేటువంటి వాడు. ఆమె ముగ్ధుడయ్యేవాడు. అలా అయ్యి ఎంత అంటే తన ప్రేమతో ఆయన్ని ఇబ్బంది పెట్టేవారు. ఈ రోజుల్లో కూడా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. భార్యను పుట్టింటికైతే పంపిస్తారు కానీ 24 గంటలు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టేసుకొని ఎలా ఉన్నావు అని వాళ్ళదే అంటే వాళ్ళ చెప్పు చేతులను ఉంచుకుంటారు. ఇది చచ్చేంత ప్రేమో, చంపేంత ప్రేమో, మరి ఇంకేం ప్రేమో మనకైతే తెలియదు. తులసీదాస్ గారికి కూడా అలాంటి ప్రేమే ఉండేదట భార్య మీద. ఒక అద్భుతమైనటువంటి సంఘటనతో తులసీదాస్ గారిని ఆ రత్నావళి గారు చక్కగా అద్భుతమైన రామభక్తుడిలా మలిచింది. ఒక మంచి తల్లి గనుక ఉంటే ప్రతివారు ఛత్రపతి శివాజీ అవుతారు. ఒక మంచి భార్య ఉంటే తప్పకుండా అందరూ సంత్ తులసీదాస్ అవుతారు. అంటే ఇప్పుడు మంచి భార్య లేరా అంటే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వారు ఉంటే తప్పకుండా అలాంటి వారు ఉంటారు. ఈ దేశం మీద ఉన్నారు కూడా చాలామంది. దాంట్లో తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాను రచించాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే వారికి ఒక క్షుద్ర ప్రయోగం జరిగింది అని చెబుతారు. దానివల్ల మానసికంగా, శారీరకంగా కూడా వారు చాలా ఇబ్బందులు పడ్డారు. అనారోగ్య సమస్యలకు గురయ్యారు. మానసిక ఆవేదన, శారీరక ఆవేదన. ఇక్కడ బాగా గమనించాలి మనం. శరీరానికి వైద్యం చేయడానికి బోలెంతమంది డాక్టర్లు ఉండొచ్చుగాక, సమయానికి డాక్టర్లు దొరకడం, సమయానికి సరిపడేటువంటి మందులు దొరకడం కూడా దైవానికి. ఇది బాగా గమనించాలి. అంతేకాదు శరీరానికి వైద్యులు బోలెంతమంది దొరుకుతుండొచ్చు, కానీ మనస్సుకు వైద్యుడు ఒకే ఒక్కడు, ఆయన గురువు మాత్రమే. ఆ గురువు అందించేటువంటి భగవంతుడు అనేటువంటి లేదా భగవన్నామము అనేటువంటి ఔషధం మాత్రమే. కనుక ఆ విధంగా సంత్ తులసీదాస్ గారి మానసిక అనారోగ్యం కూడా పాడైనప్పుడు ఆయన హనుమంతుని ధ్యానం చేస్తూ, జపం చేస్తూ, స్మరణ చేస్తూ ఆయనలో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా లేదా భగవద్ ఆవేశాన్నింటిని కూడా అంతా కూడా చక్కగా హనుమాన్ చాలీసాగా విరచిస్తారు. అలా విరచిస్తూ ఉన్నప్పుడు వారు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఏంటి అంటే గురు ధ్యానం చేస్తారు. మనం అందరం కూడా చేస్తూ ఉంటాం కదా. మన భారతీయ సంప్రదాయంలో గురువుకు అత్యద్భుతమైనటువంటి అంటే గురువు ముందా గోవిందుడు ముందా అంటే గురువే ముందు అనేటంత అత్యద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు కూడా ఇస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా గురుముఖత సేవించినటువంటి విద్యలు కానీ, గురుముఖత స్వీకరించినటువంటి ఉపదేశాలు కానీ ప్రయోజనకరంగా వారికి ప్రతిఫలించడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఆ విధంగా శ్రీ గురు చరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి వరుణౌ రఘువర విమల యశ జోధాయ కపలచారి బుద్ధిహీన తను జానికై సుమిరై పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహు ముహి హరహు కలేశ వికార్ అని గురు ప్రార్థన చేస్తారాయన. శ్రీ గురు చరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి. శ్రీ గురు చరణాలు అనేటువంటి పద్మాలలో ఉండేటువంటి పరాగము,
పుప్పొడి రేణువుల ద్వారా నా మనసు నిజమన ముకురు సుధారి, నా మనస్సు అనేటువంటి అద్దాన్ని శుభ్రం చేసుకుంటున్నాను. మనస్సు అనేటువంటిది మలినం పడుతూనే ఉంటుంది. చాలామందికి తెలియని విషయం, నిరంతరం మలినం పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఆలోచనలు అనే రహదారిలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఒక్కరోజు మీరు అలా బజార్కి అలా వెళ్ళొస్తే మన శరీరం నిండా ఎంత మురికి పడుతుందో, ఈ ఆలోచనలు అనే రహదారిలో తిరిగిన మనస్సుకు కూడా అంతే మలినం, అంతకంటే ఎక్కువ మలినాలు ఏర్పడుతూ ఉంటుంది. అది జిడ్డు కావచ్చు, మలినం కావచ్చు, మసి కావచ్చు, మరేదైనా కావచ్చు, మరకలు కూడా కావచ్చు, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మనస్సు ఎలాంటిది అంటే అద్దం లాంటిది అంటాడు. అంతే కదండి, పగిలితే మళ్ళీ అతకదు కదా. నువ్వు ఏదైతే భావిస్తున్నావు యద్భావం తద్భవతి అంటారు కదా. కాబట్టి అలాంటి అద్దాన్ని, ఈ అద్దం ఎందుకోసం అంటే భగవంతుడిని, భగవత్ స్వరూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం కోసం ఒక అద్దం కావాలి కదా. ఆ అద్దం ఏమిటి అంటే మనస్సు అనే అద్దం కదా. అది మురికి పట్టి ఉండకూడదు కదా, దాన్ని శుభ్రం చేసుకోవాలి కదా. ఎలా శుభ్రం చేయాలి అంటే గురు పాదాలకి ప్రణామం చేస్తూ, కేవలం ప్రణామం చేస్తే సరిపోదు, పాదధూళిని తీసుకోవాలి. పాదధూళి అంటే అది దుమ్ము కాదు, పుష్ప పరాగమంత పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది అని సంతు తులసీదాస్ గారు మనకు చెప్తున్నారు. దానితో నువ్వేం చేయాలంటే శుభ్రం చేయాలి. మీరు బాగా గమనించండి, ఒక అద్దాన్ని శుభ్రం చేసేవారు సబ్బుతో కానీ, మరిదేంతో కానీ, మరో దాంతో కానీ ఏ విధంగా మీరు శుభ్రం చేసినా కానీ దాని మీద ఆ మరకలు మీకు కనిపిస్తూనే ఉంటాయి తప్పకుండా. కనుక అలాంటి మరకలు కనిపించకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒక వస్త్రం మీద కొంచెం పౌడర్ని తీసుకొని దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా పౌడర్ లాంటి పరాగరేణువులు లాంటి గురు పాద ధూళితో నా యొక్క మనస్సును శుభ్రం చేసుకుంటున్నాను అని చెప్తారు. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి బరుణౌ రఘువర విమల యశ. ఎందుకోసం చేస్తున్నావయ్యా అంటే రఘువర విమల యశ. శ్రీ రామచంద్ర స్వామి వారి విమల యశస్సును ఏమాత్రం మలినం లేనటువంటి, కళంకం లేనటువంటి ఆ యశస్సును కీర్తించడానికి, పాడడానికి కోసం చేస్తున్నాం. ఎందుకు పాడుతున్నావయ్యా నువ్వు అంటే, మీరు అవి తెలుసుకుంటే పాడకుండా మీరు ఉండలేరు. ఇందాక నేను చెప్పింది అదే. మీరు వచన రామాయణం చదివినా మీరు తప్పకుండా మరో రామాయణం రాయాలనుకుంటారు, లేదా రాముడి గురించి మాట్లాడాలనుకుంటారు. అది శ్రీ రామచంద్ర స్వామి వారి కళ్యాణ గుణగణాలకు ఉన్నటువంటి సౌందర్యం అలాంటిది, గాంభీర్యం అలాంటిది. కనుక ఆయన నేనేమంటున్నారంటే, రామచంద్ర స్వామి వారి యొక్క గుణగణాలను నేను కీర్తిస్తున్నాను. కీర్తించడం కోసం వరుణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి, 4 యొక్క ఫలాలు కలగడం కోసం. ఏమిటా ఫలాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది భారతదేశం కనిపెట్టిన ఒక జీవన విధానం, భారతదేశం మాత్రమే కనిపెట్టిన జీవన విధానం. ఈ జీవన విధానానికి లోబడే మన చదువు కానీ, మనకుండేటువంటి విజ్ఞానం కానీ, మనకుండేటువంటి అంటే ఎందుకోసం బ్రతుకుతున్నాం అంటే జీవితం యొక్క చరమాంకం కానీ, లేదా చరితార్థం కానీ, ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఆమెను ధర్మపత్ని అంటారు. ధర్మపత్ని అంటే దాని అర్థం ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలన్నింటినీ కూడా చేయడానికి సహకరించేటువంటి ఆమె ధర్మపత్ని. ఎందుకు చదువుకుంటున్నామంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం కోసం. ఎందుకు జీవిస్తున్నామంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించడం కోసం. ఇది అన్నమాట అంటే భారతీయ జీవన విధానం. ఇది మనం మాత్రమే కనిపెట్టాం. అంటే మనిషి పుట్టింది దేనికోసం అంటే సుఖాల కోసము, భోగాల కోసము, లాలసత కోసము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని అనుభవించి ఎంజాయ్ చేయడం కోసము అనేటువంటిది పాశ్చాత్య దేశాలు మాత్రమే అంగీకరించినటువంటి సత్యమైతే, భారతదేశం ఏమంటుందంటే జంతువు కంటే మానవుడికి ఉన్నతమైన విచక్షణ, వివేకము, విజ్ఞానము, జ్ఞానము, జ్ఞాపకము, అనుభూతి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం అంటే ఇంతకంటే ఉన్నతంగా జీవించడం కోసం. దాన్ని, ఆ ఉన్నతమైన జీవనాన్ని ఉజ్జీవనము అంటారు. అంటే సాధారణంగా జీవిస్తే జీవనము అంటారు. ప్రపంచమంతా జీవితం గురించి చెబితే భారతదేశం మాత్రమే ఉజ్జీవనం కోసం చెబితే, అందుకే ఇక్కడ మోక్షానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఎన్నో పుట్టాయి. అంతేకాదు మన విద్యా విధానం మొత్తం కూడాను ధర్మార్థ కామ మోక్షాలకు ముడివేయబడి ఉంది. ఎప్పుడైతే పాశ్చాత్యులు వచ్చారో ఆ ముడిని తెంపేశారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి మూడిని తెంపేసి బ్రతకడం కోసం విద్య, పైసలు సంపాదించడం కోసం విద్య, 10 మందిలో గొప్ప అనిపించుకోవడం కోసం విద్య అనేటువంటిది ఎప్పుడైతే రాను వస్తూ ఉంటుందో, అసలు ముడి ఎప్పుడైతే తెగిపోయిందో మన విద్యలన్నీ కూడా ఎందుకు పనికిరానివిగా అయ్యాయి. అందుకే మన విద్యా విధానం మళ్ళీ మార్చబడతాం. పాశ్చాత్యులు మన విద్యా విధానం అర్థం కాలేదు అసలు వాళ్ళకి.
వాళ్ళకి అర్థం కాక సంతకం పెట్టడం వస్తే చాలు కదా అనుకుంటున్నారు, బ్రతకడం వస్తే చాలు కదా అనుకుంటున్నారు. బ్రతకడానికి అసలు ఈ చదువులు అవసరమే లేదండి. ఈ చదువుతో సంబంధం లేకుండా ఇంతకంటే ఆనందంగా, ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే వైభవంగా బ్రతికినటువంటి వారు భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజు కూడా. కాబట్టి చదువు దేనికోసం అంటే దీనికోసం. అంటే అసలు జీవితం దేనికోసము అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడం కోసమే నేను రామచరితాన్ని పాడుతున్నాను. అందుకని నా గురువు అయినటువంటి వారిని సంత్ తులసీదాస్ గారి గురువు నరహరిదాస్ గారు. ఇక్కడ నరహరిదాస్ గారిని వారు శరణు కోరారా, లేదంటే ఆంజనేయ స్వామి వారిని వారు శరణు కోరారా అంటే మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఆ గురువు ద్వారా ఈ గురువు అని కూడా మనం స్వీకరించవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా సంత్ తులసీదాస్ గారు వరుణౌ రఘువర విమలయశ జోదాయక పలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్. నేను వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తున్నాను. బాగా గమనించండి, వాయుపుత్రుడు అనేటువంటి మాటను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వాయువు కూడా దూరనటువంటి ప్రాంతంలో దూరేవాడు ఎవడంటే వాయుపుత్రుడు. గాలి కూడా చొరడానికి వీలు లేనటువంటి ప్రదేశాల్లో చొరగలిగినటువంటి వాడు, వెళ్ళగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆంజనేయుడు. ఎందుకంటే రావణాసురుడు లంకను అలాగే నిర్మించుకున్నాడు కదా. అష్టదిక్పాలకుల్లో ఒకడైనటువంటి, పంచభూతాల్లో ఒకడైనటువంటి వాయువును తన చేతిలో పెట్టుకున్నాడు కదా. వాయువు కూడా తను ఎలా తిరగమంటే అలా తిరుగుతుంది. సూర్యుడు కూడా తను ఎటు తిరగమంటే అటు తిరుగుతాడు. పొద్దు తిరుగుడు పువ్వు కూడా తనకే చూడమంటే తనకే చూస్తుంది, సూర్యుడికే చూడు. అలాంటి లంకా నిర్మాణం చేసుకున్నటువంటి రావణాసురుడిలో ఉన్నటువంటి ఆ వాయువు కూడా తన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతంలో, ప్రదేశంలో, ఆ సందర్భంలో కూడా వాయుపుత్రుడు లంకిణిని సంహరించి లోపలికి ప్రవేశిస్తాడు. అంటే వాయువు ఎవరి అధీనంలో ఉంది? రావణాసురుడి అధీనంలో. వాయుదేవుడు ఎవరి మాట వింటున్నాడు? రావణాసురుడి మాట వింటున్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ ప్రవేశించినటువంటి వాడు ఎవరు? వాయుపుత్రుడు. ఈరోజు కూడా మనం ఎందుకని ఊరు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయాలే కడతాం? మీకు ఇంకో విషయం బాగా తెలుస్తుందో తెలియదో, మన భారతదేశంలో దేవాలయాలు కట్టుకోవాలంటే ఏ ప్రార్థనా మందిరాలు కట్టాలన్నా అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, కోట్లు వస్తాయి. తినేవాళ్ళు తినచ్చు, కట్టేవాళ్ళు కట్టచ్చు, అది వేరే విషయం. కానీ మనం ఒక దేవాలయం నిర్మాణం చేసుకోవాలంటే తప్పకుండా ఒక దైవమైనటువంటి దివ్య అనుభూతి, దివ్య సంకేతం అక్కడ ఉంటుంది. ఇక్కడ దేవాలయం కట్టాలని ఎందుకో అనిపిస్తూ ఉంటుంది, అదే దివ్య సంకేతం అంటారు. అనిపించడమే కాదు, దానికి ఒక భూమి కేటాయించవలసి వస్తుంది. కేటాయించడమే కాదు, దానికి సంబంధించినటువంటి వాతావరణం మీకు వెంటనే అంటే మీరు కట్టాలి అనుకున్నటువంటి, మనం ఇప్పుడు ఈ వీరపట్నం స్వామివారి విగ్రహం అనుకోండి, మరేదైనా అనుకోండి, మీరు అనుకున్న వెంటనే ఆ వాతావరణం దానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మన భారతదేశంలో దేవాలయాలు నిర్మించుకోవాలంటే మనమే భూమిని కేటాయించుకోవాలి, మనమే ధనాన్ని సమకూర్చుకోవాలి, కోట్లాది రూపాయలు పోసి వ్యయం చేసి దేవాలయాలు నిర్మించుకోవాలి, లక్షలాది వ్యయం చేసి మందిరాలను లేదంటే విగ్రహాలను లేదంటే ఆ మంత్ర ప్రతిష్టలు చేసుకోవాలి, వేలాది రూపాయలు వ్యయం చేసి దేవాలయాన్ని నిర్వహణ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి దేవాలయాల మీద వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తే, రాళ్ళు విసిరితే, రప్పలు విసిరితే, లేదంటే దేవాలయాన్ని అపవిత్రం చేస్తే నోరు మూసుకొని కూర్చోవాలి. ఇది ఎంతవరకు భావ్యమండి? ఇది మనం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము కదా. మనం రాసుకున్న నోట్స్ ఎంత అపురూపమైనటువంటిది, మనం సంపాదించినటువంటి ధనం ఎంత అపురూపమైనటువంటిది. ఇది మన జాతి సంపద, గర్వించే సంపద. దీని మీద ఎంత హక్కు ఉంటుంది, ఎందుకు కాపాడుకోకూడదండి మనం? అందుకే ఇలాంటి వాటికి సరైనటువంటి సమాధానం ఎవరు ఉంటే మన ఆంజనేయ స్వామి. కనుక వాయువు కూడా చొరరాని ప్రదేశం ఏదైనా ఉంటే అది నీ మనస్సు అవ్వచ్చు. అక్కడికి కూడా వెళ్ళగలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అది వాయుపుత్రుడు. సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేహుమోహి హరకు కలేశ వికార్. బల బుద్ధి విద్యా దేహం, బలము కావాలి, బుద్ధి కావాలి, విద్య కావాలి, దేహుమోహి నాకు కావాలి, హరహు కలేశ వికార్. కలేశ అంటే క్లేశ, కలేశ అంటే క్లేశములు. ఈ క్లేశములన్నీ తొలగడానికి సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనిషికి జీవించడంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకాలు ఉంటాయండి. ఈ ఆటంకాలన్నీ పోవడానికి, లేదంటే ఎవరైనా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వారు కొంచెం బలం రావడానికి వెంటనే ఏమంటారంటే ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకో. ఎవరైనా భయపడుతూ ఉంటారు, చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు, ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆంజనేయ స్వామిని గుర్తు తెచ్చుకోరా, నీకు బోళ్ళంత బలం వస్తూ ఉంటుంది. అంటే గుర్తు తెచ్చుకుంటే బలం ఎందుకు వస్తూ ఉంటుందండి అంటే, బాగా గుర్తుంచుకోండి, భగవన్నామం కానీ లేదంటే భగవద్ విశ్వాసం కానీ ఎలాంటివి అంటే, భగవన్నామమైన భగవద్ విశ్వాసమైన ఎలాంటివో తెలుసా అండి? అడవిల్లోకి వెళుతూ ఉంటే చేతిలో ఉన్నటువంటి ఒక తుపాకీ లాంటివి.
నీకు కనుక నా చేతిలో తుపాకీ ఉంది అని అనుకుంటే నువ్వు అడవిలో ఎంత భయంకరమైనటువంటి అడవిలో కూడా వెళ్ళగలవు. పులులు సింహాలున్న కూడా భయపడకుండా గలవు. భగవన్నామం అలాంటి. కనుక మన వాళ్ళు ఏం చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఎవరైనా నాకు భయం అవుతోందంటే ఆంజనేయ స్వామి స్మరించరా అని చెబుతూ ఉంటారు. స్మరిస్తే ధైర్యం వస్తుందా? వస్తుంది. ఎందుకని వస్తుందో? ఆయన వాయుపుత్రుడు కాబట్టి. ఇంకా ఎందుకని వస్తుంది? ఆయన చిరంజీవి కాబట్టి. చిరంజీవి అంటే ఏంటి? ఇప్పటికీ ఉన్నారు కాబట్టి. ఎక్కడ ఉన్నారు? దివ్య స్వరూపంలో ఉన్నారు. దివ్య స్వరూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళని దేవతలు అంటారు. దివ్య స్వరూపంలో ఉంటారు కాబట్టి దేవతలు అంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారో, మనలో కూడా కొంతమంది అతిభక్తులు అంటే హిమాలయాల్లో ఉన్నారు, ఆయన తపస్సు చేసుకుంటున్నారు అని ఆ మధ్యకాలంలో ఒక ఫోటో కూడా మన వాడు ప్రకటించారు. ఏంటంటే దాంట్లో ఆంజనేయ స్వామి శ్రీమద్ రామాయణ రామచరితమానస్ చదువుతూ ఉంటారు. ఓడి పెట్టారు, ఓ ఫోటోని పెట్టారు, అందరూ చూస్తూ ఉన్నారు. చాలా అదొక అంటే జనాన్ని అదో రకంగా మోసం చేయడమే, భ్రమింపజేయడమే. దీనివల్ల ఏమవుతుందంటే అసలైనటువంటి విషయం మరుగున పడిపోతూ ఉంటుంది. కానీ చిరంజీవి అయినటువంటి వారు ఉంటారండి, కానీ అలా ఉండరు. భౌతికంగా ఉండరు, ఆధ్యాత్మికంగానే ఉంటారు, కాంతి స్వరూపంతోనే ఉంటారు. కాకపోతే మిగిలిన దేవతల కంటే, మిగిలిన కంటే శివుడి కంటే, దేవి కంటే వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే మన యొక్క ఈ భూమండలానికి అతి చేరువుగా ఉంటారు, అతి దగ్గరగా ఉంటారు. అంటే ఎందుకోసం అంటే తరువాత జన్మ వాడు వసుధాస్థలి వర్ధులు బ్రహ్మకల్పములు అని చెప్పేసి సీతమ్మ వారితో ఆయన వరాలు పొందారు. అసవరదీన జానకి మాత అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వరాన్ని పొందారు కాబట్టి ఆయన సిద్ధంగా ఉంటారు జన్మెత్తడానికి. ఇక్కడ చుట్టూ తిరుగుతూ వారు ఏం చేస్తూ ఉంటారు అంటే రామనామమే చేస్తూ, ఇంకా ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ రామనామం వినపడితే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఎందుకు అంటే రామనామం ఈయనకి ఎప్పుడైతే రామనామ మాధుర్యం తెలిసిందో, ఇప్పుడు మనం భజన చేసుకున్నా అంతేనండి. ఒక చిన్న రామం భజే రఘురామం భజే, మన రాముడు వస్తున్నాడు రామం భజే అంటే మనకే తెలియకుండా శరీరాలు ఊగిపోతూ ఉంటాయి కదా, మనకే తెలియకుండా శరీరాలు నర్తన చేస్తూ ఉంటాయి కదా. మనమేం గొప్ప భక్తులమా అంటే ఈ చిన్న భక్తికి రామ అనేటువంటి శబ్దము మనని ఎంత గంతులు వేయిస్తుందండి. అలాంటప్పుడు ఆ రామశబ్దంలో రామ రసాయనం తెలిసినటువంటి వాడు, రాముడిని ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు, రాముడి యొక్క ఆశీర్వచనాలు పొందినటువంటి వాడు, రామ కథకు మాల అయినటువంటి వాడు, ఆ రామకథలో ఒక మాలిక మణి అయినటువంటి వాడు ఈ ఆంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎందుకు పులకరించదండి రామ అంటే? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కాంజలిం అంటే ఎందుకు అలా ఉండదండి? ఉండకపోతే కలియుగంలో మీరు చూసారా, ఒక్కొక్క దేవాలయానికి ఎన్నో ప్లాన్లు పథకాలు ఏవో అవసరం అవుతూ ఉంటాయి. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి ఏం అవసరం లేదండి. కట్టాలి అనుకుంటే చాలు, దేవాలయ నిర్మాణం అవుతాం. మనం డబ్బులతో కట్టాం. హిందూ దేవాలయాలు డబ్బులతో కట్టరండి, భక్తితోనే కడతారు. మన దేవాలయాలు మొత్తం భక్తితో కట్టబడతారు. అందుకే మనం కూడా ఏం చేస్తున్నాం, వీరపట్నం వారు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టారు. ముందు భక్తి ప్రచారం, ముందుకు చేయాల్సింది భక్తి ప్రచారం. భక్తి ప్రచారం ఎప్పుడైతే జరుగుతోందో భగవన్ నిర్మాణం అదే జరుగుతోంది కదా, భగవన్ నిర్మాణం అదే జరుగుతోంది. కనుక బుద్ధిహీనతను జానికై సుమిరవు పవన కుమార్ బలము బుద్ధి విద్య దేహుమోహి. విద్య కావాలి, బలము కావాలి, బల బుద్ధి విద్య, బుద్ధి సక్రమంగా ఉండాలి. ఇవన్నీ పనిచేయడం కోసం నేనేం చేస్తున్నానంటే నా బుద్ధి బాగున్నప్పుడే, నా శరీరానికి పటుత్వం ఉన్నప్పుడే శరీరం కూడా పటుత్వం ఉండాలి. అందుకే రామాయణ భారత ఇతిహాసాలన్నీ చదువుకోవాల్సింది వృద్ధులు కాదు, యువకులే చదవాలి. వాళ్ళకి జీవితం అవసరం, వాళ్ళకు గెలుపు అవసరం, వాళ్ళకు పోరాటం అవసరం. అలాంటి వాళ్ళకి కదా కావాల్సింది. ఆంజనేయ స్వామి శక్తి ఏంటో, ముక్తి ఏంటో, బలం ఏంటో వాళ్ళకి కదా కావాల్సింది. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఈ రామనామాన్ని చేస్తారు, హనుమాన్ చాలీసా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీరు ఏదైనా ఏ గురువు అవసరం లేదండి, హనుమనే గురువు అనుకొని మీరైతే కూర్చోండి. తప్పకుండా దాన్ని మన పెద్దవాళ్ళు చెప్పినట్టు 41 రోజు 21 రోజు లేదా ప్రతి మంగళవారం 7 రోజుల చొప్పున మీరు ఏమి తెలిసి తెలియకపోయినా చదివి ఫలితం రాని వాళ్ళంటూ ఉండరండి. ఎవరైనా ఉంటే నా దగ్గరికి రండి, నా నెంబర్ కూడా మన వాళ్ళు ఏమంటే ఇస్తారు. ఫలితం రాని వారంటే ప్రపంచంలో ఎవరు ఉండరండి. మండలము అంటే 40 అని అర్థం, మండలం రోజులు చెయ్యాలి అని అర్థం. మండలం రోజులు కనుక దీన్ని చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు సూర్యమండలం కంటే, చంద్రమండలం కంటే తేజస్సును పొందుతారు ఆంజనేయ స్వామి వారి దయవలన అని పెద్దలు చెప్పారు. తరువాత మనం హనుమాన్ చాలీసా కార్యక్రమం ఏదైతే ఉంటుందో, జయ హనుమాన జ్ఞాన గుణసాగర జై కపీశ తిహులోక ఉజాగర అనేటువంటి దానికి అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాలాభావం అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని
వైశాఖీ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.